అందరికీ నమస్కారం. నా పేరు మజ్జి రాంబాబు. తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే రాజమండ్రి ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, అలాగే నాయకురాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి రేపు పుట్టినరోజు కానీ ఈ రోజు నుంచే సంబరాలు మొదలైనయి. అలాగే గత సంవత్సరం ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి సంవత్సరం మేమందరం కూడా అన్ని వార్డుల నుంచి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము పుట్టినరోజు చేసుకుంటాం, మొదటి సంవత్సరం గ్రాండ్‌గా చేసుకుంటామని. ఆయన ఏమన్నారంటే, ఏదైతే ఎలక్షన్ ముందు నేను హామీ ఇచ్చి ఉన్నానో, ఉద్యోగాలన్నీ కూడా సమకూర్చి ఉద్యోగంలో సపోర్ట్ చేస్తానో, ఎవరైతే ఉద్యోగం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన ప్రకారంగా నేను నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ జాబ్ మేళా వివిధ కంపెనీలను తీసుకొచ్చి రాజమండ్రిలో జాబ్ మేళా పెడతానని భారీ ఎత్తున 15,000 మందిని విద్యార్థులను సేకరించి జిల్లాలో ఓన్లీ రాజమండ్రి కాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకి ఆసరాగా నిలిచి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే సదుద్దేశంతో అన్ని మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చి ఏదైతే 18,000 స్టార్ట్ చేసి 50,000-60,000 రూపాయల జీతాల వరకు ఉన్న కంపెనీలన్నీ కూడా అందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 15,000 మంది పార్టిసిపేట్ చేస్తే దగ్గర దగ్గర రమారమి ఆ రోజు 3,800 మంది వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో వివిధ కంపెనీల నుంచి వివిధ రకాలుగా ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు. వాళ్ళకి కూడా ఏదన్నా జాబ్ మేళాకి వెళ్ళినా జాబ్కి వెళ్ళినా కూడా వాళ్ళ స్కిల్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎలా ఇంటర్వ్యూ చేసుకోవాలి అని, తర్వాత ఆ జాబ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఎలాగా ఉద్యోగం సంపాదించుకోవాలి, ఇంటర్వ్యూలో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పే విధంగా కూడా ఆ కార్యక్రమాలు తీసుకున్నారు. ఇలాగే గత సంవత్సరం అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఇవాళ వరకు 15-16 నెలలు కూడా రాజమండ్రిలో ప్రజలకు ఏమేం కావాలని 18 గంటలు కష్టపడతా మా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా పుట్టినరోజు కార్యక్రమం ఎలా చేసుకుంటున్నారని నేను అడగడం జరిగితే, రాజమండ్రి ప్రజానీకానికి నేను కాదు, నా పుట్టినరోజు కాకుండా రాజమండ్రి అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోటి రేపు సుమారు 1000 మంది వరకు, నేనే కొత్త బట్టలు కట్టుకోవడం కాదు, మహిళలందరూ కూడా నాతో పాటు సంతోషంగా ఉండాలని 1000 మంది వరకు రేపు చీరల పంపిణీ జరుగుతుంది. అలాగే ఆయన ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్‌లో భోజనాలు కానీ ఈ రోజు నుంచే. అలాగే రేపు ఏదైతే పేదవాళ్ళు ఇద్దరు ఈ తోపుడు బళ్ళు కూడా కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కూడా ఈ వార్డుల నుంచి అడగడం జరిగింది. పోయిన నెలలో హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. దాని నిమిత్తం కూడా 2 బళ్ళు. అలాగే అది కాకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో వీల్ చైర్స్ ప్రాబ్లమ్ ఉందని మొన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి విజిట్‌కి వెళ్ళేటప్పుడు అన్నారు కాబట్టి అక్కడ కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మన యాళ్ల ప్రదీప్ గారి వార్డులో ఇవాళ కార్యక్రమం కూడా ప్రజలకి ఏం కావాలో అదే ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించి ప్రజలకి సేవ చేయాలనే సదుద్దేశంతోటి ఆయన పుట్టినరోజు వేడుకల్లో కూడా ప్రజలకు ఉపయోగపడేలా, రాజమండ్రి ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా 73,000 పైచీలక మెజారిటీ వస్తే ఆయన ఎవరికి ఓటేశారు ఎవరు అన్నది కాకుండా రాజమండ్రి ప్రజానీకం ఏ పార్టీ అయినా సంబంధం లేదు, ఎవరొచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేసే బాటలో ఆయన ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఎలక్షన్ వరకే మనకి ఏదైనా పార్టీ కానీ ఎలక్షన్ అయిన తర్వాత రాజమండ్రిలో ప్రజలందరూ కూడా మన సమానమని సదుద్దేశంతో నడుపుతున్న ఆయనకి రేపు పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యం భగవంతుడు ఇచ్చాడు, లక్ష్మీదేవుడు తోడుగా ఉంది. డబ్బు ఆయనకు అవసరం లేదు, కావాల్సినంత సంపాదించుకున్నారు వాళ్ళ తండ్రి గారు. కాబట్టి ప్రజాసేవకే ప్లాట్ఫారంగా తీసుకొని రాజమండ్రి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయన క్షేమంలో ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారు కాబట్టి భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో ఆయన మినిస్టర్గా చూడాలని రాజమండ్రి ప్రజలందరూ ఆశిస్తున్నారు. అది కూడా జరిగితే మాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ